హాయ్ బ్రో. ఆయన హాయ్. హరోహర చూసారా? చూసానా, చాలా బాగా అనిపించింది నాకైతే. కొత్త డిఫరెంట్ లో సుధీర్ అన్న కొత్త కనిపించటాల్లో నిజంగా చాలా బాగా అనిపించింది. నేను చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమాలో గన్స్ బాగా వాడారన్న. పెద్దందారులకి వెళ్ళి చిన్న వాళ్ళకి గన్స్ ఎట్లా సప్లై అవుతున్నది, సో గన్స్ వల్ల ఏ రకంగా నష్టపోతున్నారు అనేది సినిమాలో బాగా చూపించారు. నిజంగా సుధీర్ అన్న అయితే ఇమిడిపోయిన సినిమాలో చాలా బాగా నచ్చారు. సినిమాలో డైలాగ్ వాడారన్న వేరే లెవెల్. నా మైనకల్ ఓతలు ఇంకా నిజంగా బలవంతునికి ఆయుధం అవసరము కానీ బలినికి ఆయుధమే బలం అన్న డైలాగ్ చాలా బాగా వాడారన్న. అది కూడా చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అన్న. గన్స్ ఇచ్చిన ప్రతిసారి మా కేజీఎఫ్ ఎలివేషన్ ఇచ్చారు నాకు. ఆ మ్యూజిక్ అని చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది అన్న కొన్ని సీన్స్ అయితే నిజంగా చాలా న్యాచురల్ గా ఇచ్చారన్న. లైక్ మనకైతే కొన్ని సీన్స్ హైదరాబాద్ లో షూట్ చేసినట్టు చాలా క్లియర్ గా న్యాచురల్ గా నిజంగా ఒక ఫీల్ గా అనిపించింది అన్న. నిజంగా మన తెలుగు సినిమా ఫీల్ గా అనిపించింది. సో చాలా అన్న అయితే చాలా ఇమిడిపోయారు. స్టార్టింగ్ అన్న మన సూపర్ స్టార్ కృష్ణ ఫోటో వేశారు. నిజంగా చూసా చాలా దిల్ ఖుష్ అయింది అన్న. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో ఓవరాల్ అయితే సినిమా అయితే చాలా బాగుంది. చాలా డిఫరెంట్ లుక్ అని అనిపించాడు అన్న. సో నిజంగా చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అన్న. నిజంగా ఈ సినిమా తనకు మంచి కంబ్యాక్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఫ్యామిలీస్ వీళ్ళందరూ చూడొచ్చా? 100% నిజంగా అంటే ఒక యూత్ లైక్ ఒక కుర్రాడు, ఒక ఫ్యామిలీ, ఒక అబ్బాయి సో నిజంగా ఏ రకంగా గన్స్ కి అడిక్ట్ అవుతున్నా, ఏ రకంగా సో కొన్ని విషయాలు కెరీట్ అవుతున్నది క్లియర్ గా చూపించారు. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫీలింగ్ కలిగిందన్న. చూద్దాం మరి ఏం జరుగుతుంది. హీరోయిన్ కి కానీ అలా హీరోయిన్ కి అయితే చాలా మంచి స్పేస్ ఇచ్చారన్న. లైక్ సెకండ్ హాఫ్ లో చాలా మంచి రోల్ ఇచ్చారు. అది కూడా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది అన్న. నిజంగా ఆ సీన్ మన సునీల్ తో ఒక సీన్ ఉంటుంది. సునీల్ తోనే చాలా బాగా ఇస్తారు. నిజంగా సునీల్ తో అంటే యాక్టింగ్ నిజంగా చేయడం చాలా బాగా అనిపించింది. సునీల్ పర్ఫార్మెన్స్ కానీ సుధీర్ అన్న పర్ఫార్మెన్స్ కానీ చాలా కొత్తగా సాంగ్స్ పరంగా మ్యూజిక్ ఎలా ఉంది? సాంగ్స్ నేను చెప్తాను. కొన్ని సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్స్ అన్న అసలు స్లోగా ఆ స్టోరీ చెప్పడానికి కొంచెం స్లోగా అవుతుంది. కొద్ది దగ్గర అరే ఏంది డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్న ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా సెకండ్ హాఫ్కి వచ్చారు సీన్ ఇదా అన్న ఫీలింగ్ వస్తాను. ఒక సీన్ అన్న ఫస్ట్ హాఫ్ ఒక సీన్ పెట్టుంటారు అన్న కాలేజ్ సీన్ లో. సో అదే సీన్ సెకండ్ హాఫ్ పెట్టాక అరే సినిమా ఈ రకంగా కూడా తీయచ్చు అన్న ఫీలింగ్ చాలా కొత్తగా అనిపించింది. నిజంగా చాలా ప్లేస్లో ఉన్నాయి సినిమాకి అయితే. ఒక్కొక్క చిన్న ప్లేస్లో కొంత ఒక ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించిన ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చే సినిమా ఓకే వర్త్ అన్న ఫీలింగ్ వచ్చింది అన్న. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5కి 2.5 అట్లా ఇస్తాను. థ్యాంక్ యూ.